బావా ఈరోజు స్పెషల్ ఏంటమ్మా మనకి? ఈరోజు నాకెంతో ఫేవరెట్ అయిన తలకాయ మాంసం, రాగి సంగటి. సో వెజిటేబుల్స్ కట్ చేసేసుకుందాం దా. ఈ తలకాయ మాంసంలోకి కావలసిన పదార్థాలు: పచ్చిమిరపకాయలు, ఒక టమాటా, తర్వాత 2 ఉల్లిపాయలు కూడా చాప్ చేసుకుందాం. నేను ఉల్లిపాయలు కట్ చేసినప్పుడు తిడతావు కదా, ఎందుకు ఏడుస్తున్నావు అని. ఇప్పుడు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నన్ను ఉల్లిపాయలు తిట్టాయమ్మా, అందుకే ఏడుస్తున్నాను. అవునా? నిజమా? ఎందుకు ఏడుస్తున్నావు అమ్మ? నేను ఎవరు కొట్టారు చెప్పు. మా ఎవరు కొట్టిందని చెప్పు. మా పుట్టింటికి వెళ్ళిపోతాను. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. మా పుట్టింటికి వెళ్ళిపోతాను. సరే వెళ్ళిపో. మొత్తం అన్ని ఇలా రెడీ పెట్టుకున్న తర్వాత పదండి చక్మని వంట స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు ఇందులో సరిపడినంత ఆయిల్ వేసుకుందాం. తలకాయ మాంసానికి సరిపడినంత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీటెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసుకుని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులో 2 బిర్యానీ ఆకులు, అలాగే లవంగాలు, చెక్క, స్టార్ ఫ్లేవర్, మరటి మొగ్గ ఏమైతే ఉన్నాయో అవి వేసుకుందాం. ఉల్లిపాయలు వేగడం కోసం లైట్గా ఉప్పు కళ్ళు వేసుకుందాం. 2 నిమిషాలు అయిన తర్వాత మొత్తం తీసి చూద్దాం. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న తలకాయ మాంసాన్ని కూడా వేసుకుందాం. వేసుకుని నీట్గా కలుపుకుందాం. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి మనం మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా ముక్కకు పట్టే వరకు కలుపుకుందాం. ఇలా మొత్తం నీట్గా కలుపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ముక్కకు పట్టే వరకు మగ్గించుకుందాం. ఒక 2 మినిట్స్ వరకు మూత పెట్టి. చూసారా, మొత్తం ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ముక్కకు పట్టే వరకు మగ్గించుకుని 1 టీ స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు, నేనైతే కల్లుప్పు వేస్తున్నాను. సాల్ట్ కూడా ఉంటే సాల్ట్ వేసుకోండి. ఇన్నిసార్లు ఇంతలా కలుపుతుంది అని అనుకోకండి. ముక్క టేస్ట్ రావాలి అంటే తప్పదండి, ఓపికగా చేసుకోవాలి. ఇలా నీట్గా తిప్పుకోవడం వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి, ఉప్పు వేసాం కాబట్టి ఉప్పు కూడా ముక్కలకు బాగా పడుతుంది. సో ఇప్పుడు మనం ఇందులో 2 టేబుల్ స్పూన్ల కారం, ఇందులో కారం ఎక్కువగానే పడుతుందండి, ఎందుకంటే తలకాయ మాంసం కాబట్టి. కారం తక్కువగా తిన్న వాళ్ళు తక్కువగా వేసుకోండి. తలకాయ మాంసంలోకి అయితే కారం ఎక్కువగానే పడుతుంది, లేదంటే చప్పదనం వచ్చేస్తుంది, తిన్నట్టు ఉండదు కాబట్టి కారం ఎక్కువ వేసుకోండి. కొంచెం కారం వేసుకున్న తర్వాత ఒకసారి మనం కారం ముక్కలకు పట్టే వరకు కలుపుకుందాం. వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మటన్ మసాలా వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ మటన్ మసాలా, అలాగే
నేను ఇంట్లో చేసిన స్పెషల్ మసాలా, అలాగే కసూరి మేతి వేసుకుని ఒకసారి మనం నీట్గా కలుపుకుందాం. రాగి సంగటి తలకి మాంసం తినడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి. మా వారు చెప్తారు వినండి. ఏంటి అంటే రాగి సంగటి తినడం వల్ల మన డైలీ యూజ్ ఏంటి అంటే మనకి ఫ్రీలీ డైజెస్టబుల్ ఫుడ్. ఇది డైలీ తినాలని రూల్ ఏం లేదు. సో వీక్లీ 3 టైమ్స్ తింటే మంచిదే. నెక్స్ట్ దీని నుంచి వచ్చే ప్రోటీన్ ఏంటి అంటే కాల్షియం అండ్ ఐరన్ అండ్ ఫైబర్ ప్రోటీన్. సో దీనివల్ల ఏంటంటే మినరల్స్ కూడా యాడ్ అయ్యి ఉంటాయి బాగాని. మనం డైలీ తినే దాల్ అండ్ మీట్ ఇవన్నీ ఇంట్లో ఉండేవన్నీ ఇందులో ఉంటాయి, ఫైబర్ ప్రోటీన్స్ కాబట్టి. సో ఇది వీక్లీ 2-3 టైమ్స్ తినడం వల్ల మంచిది రాగి సంగటి. మెయిన్లీ షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. లైక్ చూడండి, షుగర్ పేషెంట్ వాళ్ళకి ఏంటంటే బాడీలో హై లెవెల్ షుగర్స్ ఉంటాయి. సో దీనివల్ల ఏంటంటే తినడం వల్ల లో గ్లైకమిక్ ఇండెక్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దానివల్ల ఏంటంటే బ్లడ్ షుగర్స్ అన్నీ మన బాడీలో మేనేజ్ అవుతాయి. సో మనకి షుగర్ పెరగకుండా ఉంటుంది 2-3 టైమ్స్ తినడం వల్ల వీక్లీ. సో డయాబెటిక్ అయితే ఒక 5 టైమ్స్ తినచ్చు. నార్మల్ పర్సన్స్ ఏంటంటే ఎర్లీ ఏజ్లో డయాబెటిక్ అవ్వకుండా కొంచెం కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే మెయిన్లీ ఇది స్లీప్కి చాలా మంచిది. ఇది తినడం వల్ల ఏమంటే గుడ్ స్లీప్ అనేది మనకు ప్రమోట్ అవుతుంది బాడీకి. సో అనమాట మెయిన్ ఏంటంటే మన బ్రెయిన్కి ఒక ప్రెసెన్స్ ఆఫ్ ఎమినో యాసిడ్ అనే ట్రిప్టోఫాన్ అనే ఒక యాసిడ్ ఉంటుంది. మనం అది ప్రొడ్యూస్ అవ్వడం వల్ల మనకి బాడీ రిలాక్స్ అయ్యి మైండ్ కూడా రిలాక్స్ అయ్యి ఆ స్లీప్ అనేది మంచిగా పడుతుంది. సో తినడం మంచిది చాలా. విన్నారు కదా ఫ్రెండ్స్, ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. వీడియో చివరి వరకు చూడండి. వీడియో చివరి వరకు చూసి మీ హెల్త్ని కాపాడేసుకోండి. అంతేకాకుండా వీడియో చూసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పుడు మనం ఇందులో కట్ చేసి పెట్టుకున్న చిన్న టమాటాను కూడా వేసుకుందాం. చిన్న టమాటా చాలు, ఎక్కువగా వేసుకోకండి. ఎక్కువగా వేసుకుంటే కూర అనేది తీయగా ఉంటుంది. స్మాల్ నిమ్మకాయ అంత సైజు టమాటా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం లైట్గా చింతపండు వేసుకుందాం. నేను ఎక్కువ వాటర్లో లైట్గానే చింతపండు వేసుకున్నాను. ఎలాగో వాటర్ వేస్తాం కదా, ఆ వాటర్లోనే చింతపండు లైట్గా తీసుకుని కలుపుకొని వేసుకుందాం. కలుపుకున్న చింతపండు పులుసు కూడా వేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, నేను ఎంతో చింతపండు వేయలేదు. తలకే మాంసంలోకి మాత్రం క్వాంటిటీలో వేసుకుంటే చింతపండు సరిపోతుంది. సో వాటర్ ఇంకా పడుతుందండి. వాటర్ ఇంకా కొంచెం వేసుకుందాం. వేసుకుని ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం. 4 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి చూద్దాం. చూసారా ఎంత కలర్ఫుల్గా. అతి తక్కువ మసాలాలతో టేస్టీగా ఉండే మేక తలకాయ కూరండి. వీక్లీ 1 డే అన్నా ట్రై చేయండి మీ ఇంట్లో. చాలా అంటే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఇలా పులుసుగా కావాలి అంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. లేదు దగ్గరగా ఎగురుగా కావాలి అంటే ఒక 5 మినిట్స్ వరకు ఎగిరించుకుంటే సరిపోతుంది. నేనైతే ఎగిరించుకుంటున్నాను. చివరిగా కొత్తిమీర వేసుకుని ఫైనల్గా పుదీనా వేసుకుందాం. పుదీనా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. పుదీనా ఉన్న వాళ్ళు వేసుకోండి, లేదంటే ఆప్షనల్, వేసుకోకపోయినా పర్వాలేదు. నా దగ్గర ఉంది కాబట్టి వేసాను. వేసుకుని ఒకసారి మనం మొత్తం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఫాస్ట్గా రాగి సంగటి కూడా ప్రిపేర్ చేసేసుకుందాం. ఇలా వేడి రాగి సంగటిలో నెయ్యి వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న తలకాయ మాంసాన్ని వేసుకుందాం.
స్మెల్లే అదుస్. వేడి వేడి సంగటి ఆహా అనాలి టేస్ట్కి. చాలా బాగుందమ్మా. థ్యాంక్ యూ. రెస్టారెంట్ కూడా వేస్ట్. ఇంకా చాలా రెస్టారెంట్లో తిన్నా కానీ వచ్చింది కానీ టేస్ట్ ఇది పక్కా హోమ్ మేడ్. ఇంకా చాలా బాగుంది. నిజంగా చెప్తున్నావా? నిజంగా చాలా బాగుంది. అంతకంటే టేస్ట్ వచ్చింది. బట్ దీనివల్ల నీకు చాలాసార్లు చెప్పా, దీనివల్ల యూసెస్ ఏంటి అంటే ఇది ఒక ఫైబర్ ఫుడ్ అండ్ ఐరన్, కాల్షియం, ఎవ్రీథింగ్ ఉంటుంది ఈ రాగి సంగటి తలకాయ మాంసం వల్ల. ఈ తలకాయ మాంసం వచ్చి ఏంటి అంటే విటమిన్ B12 అండ్ ఇమ్యూనిటీ పవర్ అండ్ ఎవ్రీథింగ్, బోన్ ఎనర్జీ అనేది ఇంట్లో ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. సో దీన్ని తినడం వల్ల ఏంటంటే బోన్కి ఎనర్జీ వస్తుంది, మన బాడీ ఇమ్యూనిటీ పెరుగుతుంది, మన ఫైబర్ కంటెంట్ పెరుగుతుంది. అండ్ రెండోది ఏంటి అంటే మన బోన్ స్ట్రెంత్, B12 అని ఒక విటమిన్ కూడా యాడ్ అయి ఉంటుంది కాబట్టి మన బోన్స్ అది గట్టిగా ఉంటాయి లైక్ మనలాగా. అండ్ రెండోది రాగి సంగటి వల్ల ఏంటి అంటే యూసెస్, ఈవెన్ ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకి షుగర్ లెవెల్స్ బ్లడ్లో ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళ షుగర్ కంటెంట్ తగ్గడానికి తినడం వల్ల, అంటే డైలీ తినవసరం లేదు, లైక్ ఇప్పుడు 2-3 times వీక్లీ తినడం వల్ల ఏంటంటే వాళ్ళలో ఉన్న ఇన్సులిన్స్ లెవెల్స్ అనేవి డ్రాప్ అవి కొంచెం లెవెల్లో కంట్రోల్గా ఉంటాయి. సో అది వాళ్ళకి ఇంకా యూజ్ అవుతుంది తినడం వల్ల. సో వాళ్ళ నెక్స్ట్ ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఈ తలకాయ మాంసం పెట్టడం వల్ల ఏంటి అంటే వాళ్ళు ఉన్న వీక్నెస్ అనేది, నెక్స్ట్ బోన్ వీక్నెస్ అనేది తగ్గి కొంచెం ఐరన్, నెక్స్ట్ వచ్చి ఈ నేను చెప్పినట్టు విటమిన్ B12 అండ్ మెగ్నీషియం, కాల్షియం అండ్ ఫైబర్ ఇవన్నీ కలిసి ఉండడం వల్ల బోన్ స్ట్రెంత్ వస్తుంది అండ్ ఎనర్జీ లెవెల్ డ్రాప్ అవ్వకుండా ఉంటుంది. అండ్ మోర్ థింగ్ ఏంటంటే చాలామంది పడుకోవడానికి చాలా ఇబ్బంది పడతారు. సో దానివల్ల ఏమంటే ఈ రాగి సంగటి తినడం వల్ల ఏంటంటే వాళ్ళకి ట్రిప్టోఫాస్ అనే ఒక యాసిడ్ లెవెల్ ఉంటుంది దీంట్లో. సో ఆ యాసిడ్ లెవెల్ ఏం చేస్తుంది అంటే నైట్ పడుకున్నప్పుడు మన స్లీప్ అనేది డిస్టర్బ్ చేయకుండా మంచిగా పడుకోవడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇది తినండి అంతే. బట్ బయట తినొద్దు, ఎందుకంటే బయట ఏం వేస్తారో ఎలా చేస్తారో అని తెలీదు. వైఫ్ రెసిపీ తినండి, హెల్దీగా ఉంటారు. అండ్ రెండోది ఏంటి అంటే టేస్టీగా తింటారు. బాయ్. తింటాను, డిస్టర్బ్ చేయకండి. సో తెలిసిందిగా మనకి దీని నుంచి వచ్చే హెల్త్ బెనిఫిట్స్. సో తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో, మంచిది దీనివల్ల. సరే ఇంకెందుకు లేట్, తిందాం రండి. దోచ అనుకున్నా బాగుంది. చాలా బాగుంది. ఫ్రెండ్స్ చాలా బాగుంది. మా వారు చెప్పిన బెనిఫిట్స్ చూసారు కదా. తలకాయ మాంసం తినడం వల్ల అన్ని బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్ మా రెసిపీని చూసారు కదా, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.